ఫ్రెండ్స్ మా ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాక చూడండి ఇక ఇక ఎంత బాగా తీసుకెళ్తుందో చూడుర్రి. సీతాఫలకాయ తెంపి తీసుకొని పోయి తింటుర్రు. వా అమ్మ మంకి వాళ్ళ పాప ఆరు బాబు తెలియదు. నీకు విషయం చూపిస్తుందా? ఏయ్ చూడండి ఇంకా సీతాఫలకాయలు ఇగో అసలు ఎంత అంటే గీడొక జామకాయ ఉంది అసలు. ఇగో చూడండి ఎంత పండుగ. ఎవడాడు ఇప్పుడే వచ్చినారా మా వదిన వాళ్ళ ఇంటికాడ పండు వండిన జామకాయ. డాడీ ఇంకో ఈడ పండు ఉంది దా చూపిస్తాడా? అగో నువ్వు తెంపు నేను చూపిస్తా. అగో అదేమోరా కోతులు వస్తున్నాయి. మామూలుగా లేదు అసలు. ఇప్పుడే ఎంత మంచి సీతాఫలకాయ తెంపుకోపోయినా తెలుసా ప్రేమ. అవి బాయమ్మ చూడండి. ఇంకా నాకు అంత నచ్చవు, ఇష్టం ఉండదు తినడానికి. కానీ ఇట్లాంటి వీడియోలకైతే ఆ పండుది ఆడొకటి ఉంది. ప్లీజ్ నాన్న ప్రేమ్ గాడన్నా నువ్వు అన్నది తెంపురు. చూడరు అసలు ఎంత బాగున్నాయో చెట్లు. ఆ ఇంటికాడనే చిలకలు ఉన్నట్టున్నాయి. మా వదిన మస్తు పెంచుతాయి. మా వదినకు చెట్ల పిచ్చి మామూలుగా ఉండదు. అబ్బా ఏమన్నుందా చూడండి. మా అల్లుడు అయితే తెంపుతుండు జామకాయ. అగ్గో అది ఎంత బాగుందంటే వస్తలేదా అమ్మా తెంపిండు. చూడు ఎంత మంచిగా ఉంది. అదే అదే తెంపిండు కదరా. ఇంకేడుంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్ వీళ్ళు తెంపడానికి కూడా. అదే ఇంకోటి ఉంది ఆడ కనిపించింది. గదే నేను ఇందాక అడిగింది. ఇక చూడండి ఎంత మంచిగా ఉందో కాయ. అది ఓకే డన్. ఆ ఎల్లో కలర్ జామకాయలు. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు. ఆట ఆడుతున్నావా ప్రేమ్? సినిమా చూస్తున్నావా? హర్రర్ మూవీ. అటు అమ్మ వర్షానికి నాంతారా నీడు గొడుగు పట్టుకొని వచ్చి. అరే అవేవిరా గ్రేప్స్ ఒక్కటి కూడా లేవు వీళ్ళకి చూపిద్దామంటే వీడియో. అవునరా నేను గాయలు వచ్చినప్పుడు అయితే మస్తు ఉండే అసలు. ఒక్కటి కూడా లేవు. నేను మామూలుగా కాదు అసలు. అంటే తెంపడానికి అని కాదు కానీ చూపిస్తాను. ఇంకా చూడండి గ్రేప్స్ ఊకుకనే వాడిపోయినాయి కదా. నేను చూసిన మొన్న వచ్చినప్పుడు గిడ ఒక గొల అట్లనే ఉండి. ఇక ఈ చెట్టుకు అయితే జామకాయలు మామూలు పెద్దగా ఉండవు, మస్తు లావైతే కానీ కొంచెం అదే ఎందుకో మరి అట్లా అయింది. ఇంకా గ్రేప్స్ చెట్టు ఫ్రెండ్స్ మా వదిన పెట్టింది. ఈమెకు మామూలు పిచ్చి కాదు, ప్రతి ఒక్క చెట్టు సోంపు చెట్టు పెడుతుంది. ఏవేవో కొత్త కొత్త చెట్లు తెచ్చి ట్రై చేస్తుంటుంది. ఈ వీడియో నేను అప్లోడ్ చేయాలి. ఎంతమంది నవ్వుతారో ఏమో. ఏడుకోయిందిరా అమ్మ. ఇక చిక్కుడుకాయ చెట్టు, నేతి బీరకాయ చెట్టు. ఇక చూడు యాప్ చెట్టు మీదకి ఎక్కింది ఆ ఎల్లో కలర్ పూత. 6 ఫీట్ల చెట్టు ఏందిరా? నువ్వేనా? ఆయమ్మ 6 ఫీట్ల చెట్టు అంట ఫ్రెండ్స్. ఇక చూడు ఇగో ఇంత చిన్న ఇంట్లో ప్రతి ఒక్కటి. ఇగో పుదీనా, ఇదేమో ఏం కూర అంటారు దీన్ని, నాకు అంత గోంగూర కాదురా అయ్యా, అది యాగు ఏదో కూర అంటారు, నాకు అంత గుర్తొస్తలేదు అది. ఇంకా చూడరు ఫ్రెండ్స్. ఇక పోయమ్మ. ఇక వంకాయలు, వంకాయ చెట్టుకు వంకాయలు కాస్తున్నాయి. చామంతి చెట్లు, బంతి చెట్లు, ఇంకా ఏంటి వచ్చి గోకరికాయలు, ఇవన్నీ అసలు మామూలుగా కాదు. ఇక సీతజేడ చెట్టు, మేమైతే సీతజేడ చెట్టు అంటాం ఈ చెట్లని. చూడు అసలు సీతాఫలకాయలు అయితే కోతులు తినడం తప్ప, ఇందాక మీకు వీడియోలో కూడా ఉంది ఫస్ట్ స్టార్టింగ్లోనే కనిపిస్తే ఎంత మంచిగా తెంపుకొని పోతుందో. మామూలుగా కాదు. ఇక గోంగూర న్యాచురల్ అండి, ఈయనైతే మొత్తం న్యాచురలే, మామూలు న్యాచురల్ కాదు మా వదిన. ఇంకో బో ఏడుకోయిందంటే ఏడుకోంటి వేరే అమ్మ చెట్లు ఖరాబ్. వర్షానికి చెట్లు ఖరాబ్ అవుతారా? వేస్ట్ ఫెయిల్.
ఇది బయట నుంచి ఇలా అవపడదు తెలుసా? అవునురా అస్సలు అవపడుతుంది ఇల్లు మొత్తం. చెట్లతో కప్పేస్తుందిరా మీ మమ్మీ. ఏంటిది నాన్న ఇంకో జాంకాయ ఒకటే ఆడ రాలి పడ్డది చూడు. చూసినా నేను చూపించలే వీడియోలో, ఇగో నేను చూపిస్తాను. అవును చూడురి కింద రాలి పడింది 2. తినేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికైనా కావాలంటే మా ఛానల్లో కామెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టిరు, అడ్రస్ చెప్తాం, వచ్చి తీసుకొని పోదురు. మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొమ్మలు ఎరగొడుతుంది. పిల్లలకి తిననీక కూడా చేత కావట్లే అట్లా. ఏమైంది ఏమైంది అంతగానం కామెంట్ చేస్తారు చూడురు ఫ్రెండ్స్. ఇంకో ఈ చిన్న కొమ్మలకి ఇన్ని జామకాయలు ఉన్నాయి. అసలు మామూలుగా కాదు. వర్షం కూడా వస్తుంది. వర్షంలోనే వీడియో తీసిన నేనైతే. అసలు ఎట్లా అంటే అట్లా తీసిన. మల్లె చెట్టు, ద్రాక్ష చెట్టు, ప్రతి చెట్టు ఉంటుంది వీళ్ళ ఇంటి దగ్గర. ఈమెకి ఎందుకో ఏమో బచ్చల కూర కూడా పెట్టింది చూడు. దానిమ్మ చెట్టు. అసలు ఇంకోండి ఫ్రెండ్స్, మీకు ఒక్కటి చూపిస్తా చూడుర్రి. గ్రేప్స్ ఇంకా కాలేదు, అయితే ఎట్లుంటుందో చూడాలి. పుల్లగా ఉంటాయి. ఇది బ్లాక్ గ్రేప్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవే ఇవి. నేను ఇంతకు ముందు కూడా తిన్నా మా వదిన వాళ్ళ ఇంటికాడ. అప్పుడు ఇంకా మనకు ఛానల్ లేకుండే, అందుకే పెట్టలేదు. చూడు భలే ఉంది కదా. ఇక చూడండి ఎంత బాగుందో. నేను ఇది ఒక్కటైతే తెంపుకొని తింటా ఏమన్నా కానీ. పర్లేదు స్వీట్గానే ఉంది, కాకపోతే కలర్ మారలేదు. కొంచెం పర్లే బాగానే ఉంది, మంచిగా ఉంది. అసలు ఈ జామకాయలు అయితే ఎందుకు ఇట్లా వేసి చేసారు. కేజీ 8. అగ్గో మంకీ వచ్చింది ఫ్రెండ్స్. ఎడ ఉందో అగ్గో పోతుంది. గగ్గ సుషిరా అగ్గో తీసుకోపోయి తింటుంది. సుషిరా ఎట్లుందా? అమ్మో నాకు భయం వేస్తుంది. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఈ చెట్టు నేనే పెట్టిన మల్లె చెట్టు. చూడరు ఎంత బాగుంటుందో. మస్తు మంచిగా వస్తాయి మల్లెపూలు అయితే. ఏమన్నా వస్తాయి, పెట్టుకునేటోళ్ళు ఎవ్వరు ఉండరు. స్మెల్ చూసి వదిలేస్తారు, వేరే వాళ్ళే వచ్చి తెంపుకోతారు. నేనేమో లోకల్లో ఉండా కాబట్టి నేను ఎప్పుడు పెట్టుకోను. ఎప్పుడన్నా వచ్చినప్పుడు పెట్టుకుంటా. ఇంకా ఈరోజు వచ్చినాయి కదా తెంపుకోపోతా. చూడరు సమ్మర్ లాగా నిండి మల్లె మొగ్గలు మస్తు మంచిగా ఉండదు. ఎవరికన్నా ఈ చెట్టు కావాలంటే ఏరిస్తా, అడగండి. అసలు మస్తు చూస్తాయి చూడు. మల్లె పువ్వు చూడు ఇక ఎన్ని పూలు ఉన్నాయో ఇప్పుడే. ఇక అసలు మస్తు పూలు ఉన్నాయి ఈ చెట్టుకి, మామూలు పూలు లేవు తెలుసా. ఇగో ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, కొత్త ఇల్లు. ఇంద్రం ఇల్లు వచ్చింది, కట్టుకుంటుండు మా అన్న. ఇగో ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, కొత్త ఇల్లు కట్టుకుంటారు. పెద్ద అన్నయ్య వాళ్ళది ఇంతకుముందు కట్టిన ఇల్లు కొంచెం అది లోపలికి అయింది, హైట్ తక్కువ అయింది. భలే ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా ఆ పైన పిల్లర్లు కనిపించేది అయితే క్రిస్టియన్ హాస్టల్, అది దాని పక్కకే ఉంటుంది మా ప్లాటు. ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు మస్తు చెట్టు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా జామ చెట్టు పెద్దది ఉండే, కానీ ఇల్లు రావడం వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీకేసారు, దాన్ని కొట్టేసారు. ఇంకో ఇది పిన్ని అవుతుంది, మా పిన్ని వాళ్ళ ఇల్లు. మా ఊర్లో అయితే ఇంటింటికి జామ చెట్టు లేని ఇల్లు లేదండి, ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. మామూలుగా కాదు. ఇక చూడురి ప్రతి ఇంట్లో జామ చెట్టే. ఏమన్నా తినలేక ఆశకు వస్తుంది. ఇక ఇప్పుడు మా వదిన వాళ్ళ ఇల్లు అని చెప్పినా కదా, వాళ్ళ ఇంటికాడ తెంపుకొచ్చినా కానీ సప్పగా ఉన్నాయి, తినబుద్ధి కావట్లే. ఇంకా ఇంకా పపాయస్ ఫుల్ కావాలంటే చూడు ఎవరికన్నా, నాకంత నచ్చదు. ఇంకో వంకాయలు అయితే మామూలుగా లేవు చెట్లు, వంకాయ చెట్లు. ఇక ఇదేమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టు అంతా తెంపేసిరిడ. మా గోరింటాకు చెట్టు అవి ఇవి ఉండే. ఈ కనకాంబరం చెట్ల గింజలు అయితే కాస్త 10 నుంచి 12 సంవత్సరాల క్రితం నేను పెట్టినాయి. ఆ విత్తనం అయితే ఓతలేదు. ఇది మా బాబాయ్ అంటే మా అక్క వాళ్ళ ఇంటికి అంచి తెచ్చుకున్నా నేనైతే. చూడండి ఎంత బాగుందో, బాగుంటుంది. విలేజ్ అంటే ఎంతైనా విలేజ్. ఇగో చూడండి ఎంత బాగుందో. ఆ కొబ్బరి చెట్ల ముందుకు ఆ గోడలు కనిపిస్తున్నాయి, అది మా ఇల్లే, నాదే ప్లాట్. ఇక చూడండి ఎక్కడ చూసినా మా ఊర్లో మంకీసే ఉన్నాయి చూడరు. ఇంకా హాస్టల్ కాంపౌండ్ గోడ మీద ఎట్లుందో.